ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. భీమ్గల్ మున్సిపల్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్లపైనే వాహనాలు నిలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి సోమవారం జరిగే వారాంతపు సంతను పాత అంగడి బజార్ నుండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా హుటాహుటిన పాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంతానికి మార్చడం వల్ల ప్రధాన రహదారిలో వాహనాలు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు నిలపడం వల్ల రవాణా మార్గానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యపై భీమ్గల్ ఎస్ఐ సిహెచ్ తిరుపతి మాట్లాడుతూ, వారాంతపు సంత రోజున వాహనదారులు, చిరు వ్యాపారులు తమ బండ్లను ఇష్టానుసారంగా ప్రధాన రహదారిపై నిలిపి రవాణాకు అంతరాయం కలిగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా అతివేగంగా నడపవద్దని, రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని, మైనర్లు వాహనాలు నడపరాదని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి బండ్లు నడపరాదని, ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యం చేయవద్దని, ఇలాంటి వాహనాలు సీజ్ చేయబడతాయని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినచో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టి కోర్టులో హాజరుపరుస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు అమ్మిన వారిని, సేవించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. మార్కెట్కి వస్తున్నారో వారు మీ వెహికల్స్ని ఇతరులకు ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉన్నది. ఎవరైతే అతిక్రమిస్తారో వారిపైన చట్టరీత్యా చర్యలు అనేది తీసుకోబడుతున్నాయి. ఈ చిరు వ్యాపారులు కూడా మెయిన్ రోడ్ పైన ఎవరైనా మీ దుకాణాలు పెట్టినట్లయితే వారి మీద కూడా పెట్టి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. కావున మీరందరూ కూడా దీన్ని గమనించగలరు. అదేవిధంగా రాత్రి సమయంలో కూడా మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. కొందరు యువకులు, ఆతకాయలు, నెంబర్ ప్లేట్ లేని బండ్లను అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇదే హెచ్చరిక. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ మైనర్ డ్రైవింగ్ అయినా లేదంటే నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా వెహికల్స్ని రాత్రి 10 గంటల తర్వాత బయటకి పట్టణంలో సైలెన్సర్లు కొన్ని మాడిఫై కూడా చేసినవి మన నోటీస్కి వస్తున్నాయి. వాటినన్నింటినీ కూడా సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాము. కావున ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించవద్దు. అదేవిధంగా ఈ గంజాయి, మత్తు పదార్థాల గురించి కూడా మేము మా గౌరవ కమిషనర్ సిపి గారి ఆదేశాల మేరకి ప్రత్యేక రైడ్లు చేస్తూ ఎవరైతే ఈ బారిన పడ్డారో వారందరి మీద ప్రత్యేక నిఘా ఉంచి వారిని కూడా మా డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా టెస్ట్ చేసి పరిశీలించి వారి మీద కూడా కేసులు నమోదు చేసి డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం కానీ లేదంటే వారి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి పోలీసు వారికి సహకరించగలరు. ధన్యవాదాలు. పోలీస్ శాఖ వారే కాకుండా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక అధికారులు, వివిధ పార్టీల నేతలు, భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ వారు సమిష్టి కృషితో సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.